కూడా వారి గురించి 4 మాటలు చెప్పాలి. మా అదృష్టం వారితో మేము ఎన్ఎస్యూలో పనిచేసినాం. మీనాక్షి నటరాజన్ గారు అఖిల భారత ఎన్ఎస్యూ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను దాదాపు 6 మాసాలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నా తర్వాత మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని వారు నామినేట్ చేసినారు. సో ఎన్ఎస్యూలో వారితో పనిచేసే అనుబంధం. ఒక్క మాటలో చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ గారు గాంధీ మహాత్ముడి మునిమనమరాలు. ఎందుకు చెప్తా ఉన్నాను ఆ మాట అంటే, అంత సింప్లిసిటీ. వాట్ మై పాయింట్ ఇస్ నథింగ్ బట్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ గాంధీజీ. ఒక్క మాటలో చెప్పాలంటే, గాంధీ మహాత్ముడు ఏ విధంగా జీవితాన్ని సాగదీసినాడో, ఏ విధంగా త్యాగం చేసినాడో దేశం కోసం, వారు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో పాల్పంచుకోవడం, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు రావడం, ఎన్ఎస్యూ అధ్యక్షురాలుగా నియమితులవడం, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మాండ్సోర్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం, 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పాండేని వీరు ఓడించడం, 9 నుంచి 14 వరకు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండడం, ఆ తర్వాత ఏఎస్లో వివిధ హోదాల్లో పనిచేయడం, వారు పెళ్లి కూడా చేసుకోకుండా పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి మహానాయకురాలు. వారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటారనేది. సింప్లిసిటీతో పాటు వ్యవహారాల్లో నిక్కచ్చిగా, ఏమాత్రం అరమరికలు లేకుండా, ఏమాత్రం తేడా లేకుండా 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్తోనే పోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు. సో మనం కూడా జాగ్రత్తగా మనకు పాత అలవాట్లు ఏమన్నా కొత్త అలవాట్లకి ఆవిడ అలవాట్లకు మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సింప్లిసిటీ వల్లే భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆవిడ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలంటే కార్యకర్తలతో మనం మమేకం కావాలి. ఆవిడ అలమర్చుకున్నటువంటి ఆ సింప్లిసిటీని మనం ఆవిడలాగా చేయడం అసాధ్యం, ఆవిడలాగా చేయలేము. కానీ కొంతమేరకు ఆవిడ దగ్గరలో పోయే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏఐసిసిలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారికి ఉన్నట్టుగా వాస్తవాలు, ఎక్కడ కూడా బయాస్ లేకుండా వాస్తవాలు చెప్పే అలవాటున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తురాలు కాబట్టి మనకి వాళ్ళ ఇన్ఛార్జ్గా వచ్చినారు. అపారమైన అనుభవం ఆర్గనైజేషన్ నడపడంలో. రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన ఆవిడ చాలా ఏళ్ళుగా అధ్యక్షురాలుగా పనిచేసినారు. చాలా రాష్ట్రాలకి సీట్ల పంపిణీలో సిఈసిలో సభ్యులుగా పనిచేసినారు. మనకు అబ్జర్వర్గా పనిచేసినారు. సో వారి నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఆర్గనైజేషన్ని, అటు ప్రభుత్వాన్ని సమానపరుస్తూ ముందుకు దశలో మనం ఉన్నాం కాబట్టి వారిని స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా ఒక రెజల్యూషన్ ఆమోదించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంశాల్లోకి వెళ్తే